ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ 30వ తేదీన పంచాంగం వివరాలు ఈ రోజున ఎలాగున్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 30వ తేదీ 2024 సంవత్సరం సోమవారం, క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. సూర్యోదయం 6:39 సూర్యాస్తమయం 6:04. ఈరోజు తిథి అమావాస్య. ఈ అమావాస్య గడిలో తెల్లవారుజాన 4:02 నుంచి డిసెంబర్ 31వ తేదీ మంగళవారం తెల్లవారుజాన 3:56 వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ అమావాస్య రోజున పితృదేవతలకి ఆరాధన చేయడానికి, పితృకర్మలు చేయడానికి చాలా అనువైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున నక్షత్రం మూలా నక్షత్రం ఉంది. ఈ మూలా నక్షత్రం ఆదివారం రాత్రి 11:22 నుంచి డిసెంబర్ 30వ తేదీ సోమవారం రాత్రి 11:57 వరకు కూడా మూలా నక్షత్రం ఉన్నది. ఈ మూలా నక్షత్రానికి పవిత్రమైన పనులకి ఏది కూడా ఈ మూలా నక్షత్రము పనికిరాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున డిసెంబర్ 30వ తేదీన అమృత గడియలు అమృత కాలం రాత్రి 10:53 నుంచి రాత్రి 12:32 వరకు కూడా అమృత కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా ఈ అమృత కాలంలో ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం 8:04 నుంచి ఉదయం 9:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు కూడా 1:30 గంటల సమయం ఉంటుంది సుమారుగా. ఆ సమయంలో చేసే పనులకి ఆటంకాలు కలుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాహుకాలం సమయంలో దుర్గామాత యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక డిసెంబర్ 30వ తేదీన సోమవారం నాడు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. అలాగే తిరిగి సాయంత్రం 3:01 నుంచి సాయంత్రం 3:46 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. ఈ దుర్ముహూర్తాన్ని మనం అశుభ సమయంగా మనం చెబుతూ ఉంటాం. ఈ దుర్ముహూర్త సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించినా కూడా విజయవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 3:12 వరకు కూడా గుళిక కాలం ఉంటుంది. అలాగే ఈ గుళిక కాలంలో ప్రయాణాలు చేయటం అనేది అంత ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం 10:55 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు ఉంటుంది. ఈ యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం. అందువల్ల ముఖ్యమైన ప్రయాణాలు కానీ ఇతరత్ర పనులు కానీ ఈ సమయంలో ప్రారంభించకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వర్జ్యం ఈ రోజున తెల్లవారుజామున 3:48 నుంచి అలాగే తెల్లవారుజామున 5:27 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి అలాగే మధ్యాహ్నం 2:42 వరకు కూడా వర్జ్యం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన ఈ మొత్తం మీద ఈ యొక్క పంచాంగం వివరాలు అనేవి ఇలాగ ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. మరి
ఈ డిసెంబర్ 30 తేదీన ఖచ్చితంగా కూడా అమృత కాలంగా మనం 6:39 నుంచి ఉదయం 8:04 వరకు కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలకి ఉదయం 9:30 నుంచి 10:55 వరకు కూడా మరి ఉద్యోగ సంఘానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు లాభిస్తాయి. అలాగే 10:55 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే మధ్యాహ్నం 1:46 నుంచి సాయంత్రం 3:12 వరకు కూడా అమృత గడియలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సాయంత్రం 3:12 నుంచి సాయంత్రం 4:38 వరకు కూడా అవన్నీ కూడా మీకు లాభాలను ఇచ్చే సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాత్రి 7:38 నుంచి రాత్రి 9:12 వరకు కూడా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే రాత్రి 9:12 నుంచి 10:47 వరకు కూడా ఉద్యోగ సంబంధమైన విషయాలు మనం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే రాత్రి 10:47 నుంచి రాత్రి 12:21 వరకు కూడా ధన సంబంధమైన విషయాలు ఏమన్నా సరే మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.